దేవునికి కృతజ్ఞతలు. వచ్చిన సంఘబిడ్డలందరికీ నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, మీ ఘనమైన నామం బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి, ఏ యోగ్యత లేని నన్ను తండ్రి ఈ అవకాశం ఇచ్చిన దేవానికే వేలాది స్తోత్రములు తండ్రి. దేవుడు యేసయ్య వివరిస్తుండగా తండ్రి మీ జ్ఞానముతో నన్ను నింపమని అడుగుతున్నానయా తండ్రి. వినేవారికి కూడా తండ్రి మంచి జ్ఞానమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నా మాటలను అర్థం చేసుకునే మనస్సును దయచేయండి ప్రభా. తండ్రి, ఆరాధనంతట్లో మీ కృపను చూపించమని, మీరే మహిమ తెచ్చుకోనమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. 90వ కీర్తన. ఇది మోషే రాసిన కీర్తన. యాక్చువల్గా కీర్తనలు 5 స్కందాలుగా విభజించబడ్డాయి. ఇది 4వ స్కందం. ఇది మోషే రాసిన కీర్తనతో మొదలవుతుంది. ఇక్కడ ఆయన యాక్చువల్గా ఈ కీర్తన వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కీర్తనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దావీదు కంటే ఎన్నో సంవత్సరాల ముందు మోషే ఉన్నాడు కాబట్టి ఆయన చాలా పురాతనమైన కీర్తనగా మనం ఇది చెప్పుకోవచ్చు. సో ఈ 90వ కీర్తన చదువుతున్నాను. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములకు నీవే దేవుడవు. ఇక్కడ మనము చూసుకుంటే భూమి మనుషులు పుట్టక ముందు ఎంతో కాలం ముందు నుంచి భూమి ఉంది. అకార్డింగ్ టు సైన్స్ కొన్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అని చెప్తారు. అయితే దానికంటే ముందు నుంచే దేవుడు ఉన్నాడని చెప్తున్నారు. అయితే అప్పటి నుంచి దేవుడున్నా, అంత మునుపటి ముందు నుంచి దేవుడున్నా ఆయన స్వభావం ఏమైనా మార్పు ఉందా? లేదు. అప్పటికి ఇప్పటికీ సేమ్ దేవుడు, సేమ్ స్వభావం ఉన్న దేవుడు, సేమ్ ప్రేమ చూపించే దేవుడు. ఇక్కడ ఫస్ట్ వచనంలో నివాస స్థలము నీవే అని మోషే దేవుడితో చెప్తున్నాడు. నివాస స్థలంని మనం ఎలాగనుకుంటాం? మనం ఎన్నో పనుల మీద బయటకు వెళ్తాం. బయటికి వెళ్ళి ఎన్ని పనులు చేసుకున్నా తిరిగి మనకు ఒక రెస్టింగ్ ప్లేస్ అనేది మన నివాస స్థలం. అండ్ అది ఒక ప్రొటెక్షన్ కూడా. ఏ ఎండైనా, వానైనా, ఏ దుమ్మైనా, ఏదైనా, వర్షమైనా కానీ అదొక ప్రొటెక్టివ్ ప్లేస్ మనకి, అండ్ రెస్టింగ్ ప్లేస్. సో మన విషయంలో కూడా అప్పుడు మోషే ఎందుకు ఈ విధంగా అని చెప్పారు అంటే, ఆయన ఎంతోమంది ఇశ్రాయేలీయుల్ని అక్కడికి నడిపించారు, వాగ్దాన స్థలంకి నడిపించడానికి ఎంతో ప్రయత్నించారు. ఆ సమయంలో వాళ్ళకి ఎన్నో అవసరతలు వచ్చాయి. నీళ్ళైనా, ఆహారమైనా, వాళ్ళకి స్థావరమైన ఏదైనా అన్నీ వాళ్ళైతే పట్టుకొని వెళ్ళలేరు. కానీ వాళ్ళకి ప్రతి అవసరంలో దేవుడు ఏముంది, వాళ్ళ దగ్గర లేకపోయినా దేవుడి సన్నిధి వాళ్ళతో ఉంది, దేవుడి ప్రెజెన్స్ వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి దేవుడి ప్రెజెన్స్ అంటే వాళ్ళకి నివాస స్థలముగా అది ఎంచబడింది. సో ఇక్కడ మోషే దేవుణ్ణి నివాస స్థలము నీవే అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ఎన్నో బాధల్లో, ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఎవరితో చెప్పుకున్నా మనకి ఆ పీస్ అనేది రాదు కదా. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక రెస్ట్గా ఫీల్ అవుతాం, ఒక పీస్గా ఫీల్ అవుతాం. అండ్ ఆయన ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతుంటాడు. కాబట్టి మనం ఎంత బయట ప్రయాణాల్లో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా, ఎంత అనారోగ్యంలో ఉన్నా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. కాబట్టి ఆయన ఒక ప్రొటెక్షన్, ఆయన ఒక రెస్టింగ్ ప్లేస్. అందువల్లనే మోషే దేవుడిని నివాస స్థలముగా ఆయనని ఎంచారనమాట. అండ్ ఇక్కడ నెక్స్ట్ 3వ వచనం, నీవు మనుషులకు మంటికి మార్చుచున్నావు. నిజంగా మొదటిగా నరుడు పుట్టింది మట్టి నుంచే. మళ్ళీ తిరిగి ఆదాంతో కూడా దేవుడు చెప్తాడు, నువ్వు మన్నైపోతావు అని చెప్తారనమాట. అయితే ఇది ఎలాగ చూపిస్తుంది అంటే, ఈ బాడీ ఈజ్ నాట్ పర్మనెంట్ అని చూపిస్తుంది. అండ్ మనం ఉండేది కొంతకాలమే ఈ భూమి మీద ఉంటామని కూడా ఈ వచనం మనకి తెలియజేస్తుంది. ఉన్నంతకాలం ఎలా ఉండాలి? వినయంతో, దేవుడి యందు భయభక్తులతో మనం ఉండాలి. అప్పుడు మనం దేవుడి ఆశీర్వాదాలని పొందుకోగలము. నరులారా, తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గడిచిన నిన్నటి వలె నున్నవి. దేవుడు ఏమంటున్నాడంట? నరులారా, తిరిగి నా దగ్గరికి రండని సెలవిచ్చుచున్నాడు అంటున్నాడంట. అయితే దేవుడు ఇక్కడ చనిపోతేనే ఆత్మనే పిలవడం కాదు. ఇప్పుడు మనం బ్రతికున్నాం కాబట్టి మనం దీన్ని ఎలా అలవర్చుకోవాలి అని చూస్తే, మనము ఎన్నో సంగతుల కోసం, ఎన్నో ఆశల కోసం దేవుడిని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం కదా. అవన్నీ విడిచిపెట్టి దేవుడి దగ్గరికి పిలుస్తున్నారేమో, అది ఒకసారి మనం ఆలోచించుకోవాలి.
మనం ఒక రిపెంటెన్స్ లాగా ఈ వచనాన్ని తీసుకోవచ్చు, ఒక రిమైండర్ దేవుడి నుంచి మనకు వస్తున్నట్టు మనం ఈ వచనాన్ని తీసుకోవచ్చు అనమాట. దేవుడి దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాలలాగా ఉంటుందంట. అంటే ఇప్పుడు నిజంగానే దేవుడికి ఒక దినం 1000 సంవత్సరాలుగా ఉంటుంది. పేతురు రాసిన 2వ పత్రికలోనో 3వ పత్రికలో కూడా వాళ్ళు చెప్తారనమాట. కానీ నేను దీన్ని ఎలా చెప్తున్నానంటే, మనకి నిజంగా మనం భరించలేనంత బాధ. ఇప్పుడు 1000 సంవత్సరాలే దేవుడికి చాలా చిన్నగా ఒక దినంగా కనిపిస్తుంది, 1000 దినములే. కానీ మనకున్న ఎంతో ఘోరమైన బాధలు, మనం భరించలేమన్న బాధలు దేవుడికి ఇంకెంత చిన్నగా ఉంటాయి కదా. అప్పుడు మనం దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా? నెక్స్ట్ మళ్ళీ 5వ వచనం, వరద చేత నైనట్టు నీవు వారిని పారగొట్టవేయగా వారు నిద్రింతురు. ఈ 5వ వచనం 6వ వచనం మళ్ళీ మన జీవితం ఎంత అల్పమైంది చెప్తుందన్నమాట. ఇక్కడ ఇప్పుడు దేవుడు ఇస్ ద ఎటర్నల్, దేవుడు నిత్య జీవం కలవాడు. మనము ఉంటాము, మనము ఏదో ఒక రోజు ఈ లోకంని విడిచిపెట్టాల్సిందే. కాబట్టి ఎంత అల్పమో ఈ మన జీవితము ఇది చెప్తుందనమాట. ఇది 7వ వచనం, ఇది మొత్తం ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు, ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలంన అది కోయబడి వాడబడును. ఇప్పుడు ఎవరు ఏ సమయంలో మరణిస్తున్నారో మనకి తెలీదు. ఇప్పుడు ఆయన చార్లీ కిర్క్ గారు ఉన్నారు కదా, ఆయన చాలా తక్కువ టైంలో గొప్ప మినిస్ట్రీ చేశాడని అందరు అనుకుంటున్నారు కదా. కానీ అదే వయసులో ఉన్న మనం కూడా ఎంతగానం దేవుడి సేవలో ఉన్నాము అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అంత చిన్న ఏజ్లో కూడా ఎన్నో ఆర్గనైజేషన్స్కి లీడ్ చేశాడు. ఎంతో దేవుడి యొక్క మినిస్ట్రీని కొంచెం ఒక స్టేజ్కి తీసుకెళ్లారు యూత్లో. ఆయన యూత్ అయి ఉండి అంత గొప్పగా చేయగలిగాడు. ఆయనకు కూడా తెలీదు ఆ క్షణాన ఆయన మరణిస్తాడని. కానీ ఉన్న దాంట్లో ఎంత గొప్పగా ఆయన చేసి ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అండ్ ఇక్కడ 7, 8, 9 వచనాలు, నీ ఉగ్రతను దిగులుపడుచున్నాము, మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి, నీ ఉగ్రతను భరించలేక మా దినములన్నీ గడిపితిమి. అయితే ఇక్కడ ఈ 7 నుంచి 9 వచనాలు వాళ్ళు ఎంతగానో ఆ అరణ్యంలో ప్రయాణంలో ఉన్నప్పుడు మోషే వాటన్నిటి గురించి వివరిస్తూ మళ్ళీ ఇక్కడ కీర్తన రాశారు కదా. ఆ అరణ్యంలో వాళ్ళు ప్రయాణిస్తున్నప్పుడు వారు ఎంతగానో మోషేని విసిగించారు, నిజమేనా అన్నట్టు. అండ్ వాళ్ళు విగ్రహారాధన మధ్యలో చేస్తూ ఉన్నారు. అండ్ ప్రతి క్షణం కంప్లైంట్స్ చేస్తూనే ఉన్నారు. ఫెయిత్ఫుల్నెస్ అసలు చూపించలేదు. చాలా దేవుడికి దూరంగా వాళ్ళు ఉన్నారు. మోషే వెనుక వెళ్తున్నా కానీ అప్పుడప్పుడు వాళ్ళు ఏం చేశారు, దేవుడికి వ్యతిరేకంగా వాళ్ళు వెళ్ళారు. కాబట్టి వాళ్ళ క్రియల ప్రకారం వాళ్ళు దేవుడి జడ్జిమెంట్ని అక్కడ పొందుకుంటున్నారు. వారికి బాగా భయం పుట్టిందంట. ఉంటుంది కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యం పుట్టించును. వారికి ధైర్యం రావాలి కదా, భయం ఎందుకు అంటే వాళ్ళు దేవుడిని లక్ష్య పెట్టట్లేదు, దేవుడికి ఒబీడియంట్గా లేరు, దేవుడి పట్ల విశ్వాసం వారికి అప్పట్లో లేదు. అందుకే తర్వాత ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 70 సంవత్సరములు, అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. ఇక్కడ దుఃఖమే అని మెన్షన్ చేశారు కదా. దుఃఖము ఎందుకు వచ్చింది? ఎందుకు అంటే ఇప్పుడు మనం చూసుకుంటే అన్నీ సమృద్ధిగా ఉండి దేవుడు లేని ఇండ్లు ఎలా సమాధానం లేకుండా, ప్రేమ లేకుండా, ఐక్యత లేకుండా ఉంటాయి? దుఃఖంతో ఉంటాయి. అదే ఏమీ లేకున్నా దేవుణ్ణి కలిగి ఉన్న ఇల్లు సంతోషంగా, సమాధానంగా, ప్రేమగా ఉంటారు కదా. అలానే ఇక్కడ కూడా వాళ్ళు ప్రసంగిలో ఉంటుంది, ఏమని ఉంటుంది అంటే, దుర్దినములు రాకముందే నీ బాల్యకాలమునందే నీ సృష్టికర్తను స్మరణించుకొనము అని ఉంటుంది, స్మరణ తెచ్చుకొనము అని ఉంటుంది. సరే, దుఃఖం వచ్చే వరకు వీరు ఎందుకు చూశారు? దేవుడు ఉన్నాడని మోషే చెప్తున్నారు, దేవుడు మనకి సహాయం చేస్తాడు, నడిపిస్తాడు అని ఆయన లీడ్ చేస్తూనే ఉన్నారు వాళ్ళని. అయినా వారు ఎందుకు దుఃఖం చూసేంత రీతికి వెళ్ళారు? ఎందుకంటే వాళ్ళు నమ్మలేదు దేవుణ్ణి, ఎందుకంటే మోషే చెప్పే మాటల్ని లక్ష్య పెట్టలేదు. నెక్స్ట్, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయుము అని అక్కడ మోషే అడుగుతున్నాడు. జ్ఞానము
జ్ఞానమును దయచేయమని మోషే ప్రజలకు జ్ఞానమును దయచేయము, జ్ఞాన మనసును దయచేయమని అడుగుతున్నాడు. ఇక్కడ సొలొమోన్ రాజు కూడా అంత వైభవం కలిగిన రాజు, అంత మంచి కోట ఉంది, అన్ని సౌకర్యాలు ఉంటాయి. అయినా కానీ ఆయన జ్ఞానం ఎందుకు అడిగాడు? జ్ఞానమును ఆయన అడిగినప్పుడు దేవుడు సంతోషించాడంట. అయితే జ్ఞానం ఎందుకు అంటే, జ్ఞానము మనం ఏ మార్గంలో నడుస్తున్నా అది మనల్ని తొలగిపోనీయకుండా చేస్తుంది, మంచి మార్గంలో నడిచేలాగా ఆలోచన కలుగజేస్తుంది. కాబట్టి జ్ఞానము మోషే దేవుడిని అడుగుతున్నాడు అనమాట. అండ్ తర్వాత వచనాల్లో దేవుడి నుంచి మోషే అడిగేవేంటి? మా పైన కృప చూపించుము, మేము చేసే పనులను బట్టి స్థిరత్వము దయచేయము అని అడుగుతున్నాడు. నీ కార్యములను కనపరచమని అడుగుతున్నాడు. శ్రమల దినము నుంచి సంతోష దినములుగా మార్చమని, కనపరచమని మోషే దేవుడిని అడుగుతున్నాడు. ఇప్పుడు కృప కావాలన్నా, సంతోష దినములు, మన దినములను లెక్కించుకునేలాగా స్థిరత్వం కావాలన్నా, మన పనుల్లో స్థిరత్వం కావాలన్నా దేవుడి ఆశీర్వాదం, దేవుడి దయ ఉండాలి. దేవుడి దయ ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇశ్రాయేలు ప్రజలలాగా దేవుడిని నిర్లక్ష్యం చేయాలా, లక్ష్య పెట్టాలా? మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అండ్ ఈ చిన్ని కీర్తన దేవుడు దీవించునుగాక. మన అందరి జీవితాల్లో దేవుడు ప్రతి విషయంలో స్థిరత్వం దయచేయునుగాక.